తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువునాలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువునాలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినటానికి ఆశతో ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సమయానికి దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ ఉన్నప్పటికీ ఇంత ప్రొద్దున్నే దేవుని మాటలు వినటం అన్నటువంటిది చాలామందికి కష్టంగా ఉన్నటువంటి విషయం. అయినా సరే చురుకుదనం తెచ్చుకొని ఆశతో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఈ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వినటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను.
అబ్రహాము జీవితము నుండి మనము అధ్యాయాల వారీగా కొన్ని సంగతులను ధ్యానం చేస్తూ వారి జీవితపు వెలుగులో కొన్ని పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఆదికాండము 17వ అధ్యాయానికి ఈ దినం వస్తూ ఉన్నాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. అబ్రహాము జీవితంలో దేవుడు మాట్లాడిన పలు సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచి తన తండ్రి ఇంట నుండి, దేశము నుండి, బంధువుల యొద్ద నుంచి వేరుకమ్మని ఆజ్ఞాపించాడు. దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు. ఆ తదుపరి మరికొన్ని సందర్భాల్లో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. తన దాసుని నిరాశపరచక తాను ఏమి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని తన దాసునికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆ సంగతులను మనము ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా చదవగలం. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేస్తాను అని అన్నాడు. అలాగే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని ఆయన అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమునందు అబ్రహాము యొక్క వయస్సు 99 సంవత్సరాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, వయసు వృద్ధాప్యం, కానీ దేవుని ప్రత్యక్షతకు మాత్రం అతడు సరిపోయిన వాడే సుమా. దేవుని ప్రత్యక్షతకు ముసలివాడేం కాదు. వయసులో ముసలివాడు కావచ్చుగాక, దైవ సంబంధమైన ప్రత్యక్షతలో, దైవ సంబంధమైన విషయాల్లో అతడు ఎంతమాత్రం కూడా వృద్ధుడు కాడు. ఈ సంగతులు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రోత్సహించునుగాక. పలుమార్లు మన బలహీనతలను చూసుకొని నేను చేతగాని వాడను అని, నేను వృద్ధుడను అని, నేను బలహీనుడను అని మనలను మనమే పలు పర్యాయములు నిరుత్సాహపరుచుకొనుచూ ఉంటాం. మన బలహీనతను చాటుచూ ఉంటాం. మన అశక్తిని ప్రత్యక్షపరుస్తూ ఉంటాం. కానీ 99 సంవత్సరాల వయస్సులో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అంటే దేవుని ప్రత్యక్షతలకు ముసలితనానికి సంబంధం లేదు అనే విషయం అర్థమవుతుంది. ఇంకా ఒక మాట చెప్పవలసి వస్తే, తాను వృద్ధుడయ్యే కొలది దైవకార్యం తనలో నూతనపరచబడుతుంది అని చెప్పాలి. అబ్రహాము వృద్ధుడయ్యే కొలది దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను అతడు తన జీవితంలో చూడగలుగుతున్నాడు మరింత ఎక్కువగా. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకో అన్నాడు. నేను సర్వశక్తిగల దేవుడను. ఇక్కడ ఈ మాట ఆయన పలికిన తర్వాత కింది మాటల్లో నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని అన్నాడు. నీ సంతానం అని అన్నాడు. నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని ఆయన పలికాడు. ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే అబ్రహామునకు 100 సంవత్సరాల వయస్సులో కుమారుని దయచేయబోవచ్చు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు, ఒట్టి శక్తి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. అనగా ఏమైనా చేయగలిగిన దేవుడు, ఏమి చేయుటకైనా శక్తి కలిగిన దేవుడు.
ఏదైనా ఆయనతో సాధ్యమే. సర్వశక్తుడు ఈ వృద్ధుల జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సర్వశక్తుడు మా గర్భం ఉడిగిపోయింది అని అనుకున్న ఈ దంపతుల జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సంతానాన్ని కలిగించబోతున్నాడు. అందుకు ఆయన పెట్టిన షరతు ఏమిటంటే, నిందారహితుడవై నడుచుకో అన్నాడు. అంతే. నిందారహితుడవై నా సన్నిధిలో నడుచుచూ ఉండుము. నిందారహితంగా బ్రతుకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిందారహితంగా నడుచుకో అన్నాడంతే. నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే నిందారహితులుగా జీవించాలి. ఈ ఆశీర్వాదం భూసంబంధమైనది అని అనుకోకండి. దేవుని ప్రత్యక్షత, ప్రసన్నత మనకు కావాలి అంటే దానికి తగిన క్వాలిఫికేషన్, అర్హత ఈ నిందారహిత జీవితం. దుర్మార్గులు సహా భౌతిక విషయాల్లో వర్ధిల్లుచూ ఉన్నారు. ఆ సంగతిని ప్రక్కన పెట్టండి. అసలు ఆనందం, అసలు సంతోషం దేవునితో, దేవుని యొద్ద ఉండేదే కదా. నాకు ఏమీ లేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించేదను అని హబక్కూకు చెప్పిన మాటల్లోని సారం అదే కదా. సాలలో పశువులు లేకపోయినా, చేనిలోని పైరు ఇంటికి రాకపోయినా, నాకు ఏమీ లేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను అని చెప్పడానికి కారణం ఏమిటి? వారి సంతోష మూలం దేవుడే కానీ వస్తు వాహనాది విషయాలు కానే కావు. వారి సంతోషానికి మూలం దేవుడే. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వారి సంతోషం కూడా అక్కడే ఉంటుంది, ఆయనలోనే ఉంటుంది. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఆదికాండం మొదటి అధ్యాయాలలో దేవునితో కూడా నడిచిన భక్తాదులందరూ కూడా నిందారహితులు. హెబేలు నీతిమంతుడు, హనోకు దేవునితో కూడా నడిచినవాడు, నోవహు నిందారహితుడు. ఇవే వారిని గూర్చి మనం చదివే మాటలు. దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు వారిని అంగీకరించాడు. 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని తాను చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. 99 సంవత్సరాల వయసు, దేవునితో కలిసి 24 సంవత్సరాల ప్రయాణం. 24 ఏళ్ల క్రిందట దేవుడు సెలవిచ్చిన మాటను తన జీవితంలో ఇంకా కార్యరూపంలో చూడలేదు అబ్రహాము. అయినా దేవునితో నడుచుట మాత్రం మానలేదు సుమా. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు. ఆదికాండము 18వ అధ్యాయం చూడగా 22వ వచనములో అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అనే మాట వ్రాయబడింది. ఆదికాండం 24వ అధ్యాయము 40వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ఎవని సన్నిధిలో నేను జీవించుచు ఉన్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును అని అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో చెప్పిన మాట అది. ఎవని సన్నిధిలో నేను జీవించుచూ ఉన్నానో, దేవునికి స్తోత్రం. భక్తాదులందరూ కూడా ఆయన సన్నిధిలో నడుచుకున్నవారు, ఆయన సన్నిధిలో జీవించిన వారు, ఆయన సన్నిధిలో నిలిచిన వారు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
మొదటి వచనం, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. భక్తుని యొక్క ధీమ, భక్తుడి యొక్క ధైర్యం దేవుని సన్నిధి. అబ్రహామును దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అన్నాడు. అబ్రహాము ఆయన సన్నిధిలో జీవించాడు అనే మాట 24:40 చూసాం ఆదికాండం. అబ్రహాము ఇంకని యెహోవా సన్నిధిని నిలుచుండెను అనే మాటను ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నాడు. నిలుచుట ఆయన సన్నిధిలో, నడచుట ఆయన సన్నిధిలో, దాని ఫలితమే నిందారహిత జీవితం. ఏలియా అలాగునన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అని. ఎలీషా కూడా అదే మాట అన్నాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. భక్తులందరూ కూడా దేవుని సన్నిధిని నిలుచుట, నడుచుట, ఇది వారు మనకు చూపిన మాదిరి. అబ్రహాం నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. 24 సంవత్సరాల దేవుని సన్నిధి, 24 సంవత్సరాలుగా దేవునితో సాంగత్యం, సహవాసం. దేవుడు అప్పుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానని. ఇప్పుడు వచ్చిన వెంటనే ఆశీర్వాదాలు కోరుతూ ఉన్నారు. అసలు రావటమే ఆశీర్వాదాల కోసం వస్తున్నట్లుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావు, గుర్తుంచుకుందాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి అంటే ఆయన అనుసరించడం రావాలి. భౌతిక ఆశీర్వాదాలు అందరికీ దక్కేవే, దొరికేవే. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రం సులువైంది కాదని సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధిలో నిలవాల్సిందే, ఆయన సన్నిధిలో నడవాల్సిందే, ఆయన సన్నిధిలో జీవించాల్సిందే. అట్లు లేకపోతే కనుక దైవ సంబంధమైన ఆశీర్వాదం రాదు. 3వ వచనం, ఆదికాండం 17:3, అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి. ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి మాట అండి. అబ్రహాము సాగిలపడి ఉండగా, 99 సంవత్సరాల వృద్ధుడు సాగిలపడెను. సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాలి అంటే సాగిలపడుట, సాష్టాంగ నమస్కారము చేయుట. నా సన్నిధిలో నడుచుచు అన్నాడు. నిలుచుచు అనే మాట విన్నాం, జీవించుచు అనే మాట విన్నాం. ఈయన సాగిలపడ్డాడు. కనీసం కూర్చున్నవాడు కూడా కాడు సుమా, సాగిలపడ్డాడు అని అనగానే మనకు అర్థమయ్యే సంగతి, ఆయన ముఖమును చూచుటకు కూడా అనర్హుడను అనుకున్నాడు. ఆయన ఎదుట నిలుచుటకు అనర్హుడను అనుకున్నాడు. ఆయన ఎదుట కూర్చుండుటకు కూడా అనర్హుడను అనుకున్నాడు. సాగిలపడ్డాడు. ఇదే నా సరైన స్థలం. ఆయన సన్నిధిలో సాగిలపడుటయే సరి అయినటువంటి స్థితి. కూర్చుండుట కాదు, నిలుచుండుట కాదు, సాగిలపడుట. సాగిలపడిన వానితో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. పితరుడు సాగిలపడ్డాడు, గర్వమేమీ లేదు. విశ్వాసులకు తండ్రి సాగిలపడ్డాడు, గర్వం లేదు. దేవునితో మాట్లాడిన వాడు సాగిలపడ్డాడు, గర్వమేమీ లేదు. ఏమీ లేకపోయినప్పటికీ తమ్మును తాము అత్యధికముగా హెచ్చించుకునే వాళ్ళు ఎందరున్నారు ఈ సమాజంలో? దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు సాగిలపడ్డాడు.
దేవునికి పరిచర్య చేసిన వాడు సాగిలపడ్డాడు, ఆతిథ్యం ఇచ్చిన వాడు సాగిలపడ్డాడు. ఏమి చేతగాని మనమే ఎగిరెగిరి పడుతూ ఉన్నాం. మన వైఖరి మారునుగాక. భక్తాదుల జీవితాలను చూసి మనకు బుద్ధి కలుగునుగాక. మన జీవితాన్ని మనం తప్పనిసరిగా పరీక్షించుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది అని మరవకండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాను. యెహెజ్కేలు విషయానికి రాగా దేవుడు అతనితో సెలవిచ్చిన మాటను మనం ఎరుగుదుము. నరపుత్రుడా, 2వ అధ్యాయం 1వ వచనం, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. సాగిలపడి ఉండగా మాట్లాడుచున్న దేవుడు మాట్లాడడానికి డిమాండ్ చేస్తూ ఆయన చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అంటూ ఉన్నాడు. భౌతిక జీవితపు చక్కదనం కాదు, ఆత్మ సంబంధమైన జీవితపు చక్కదనం. చక్కగా నిలవబడము, నడత, క్రియలు, వంకరలేని జీవితం, నేను నీతో మాట్లాడాలి. ఆత్మ తమ్మును కొనిపోయిన అనుభవం కలిగిన వారు, తమ ఆత్మతో మాట్లాడిన అనుభవాన్ని కలిగిన వారు, దేవుడు తమకు ప్రత్యక్షమై మాట్లాడిన అనుభవాన్ని కలిగిన వారందరూ కూడా నేలమట్టుకు తమ్మును తాము తగ్గించుకున్న వాళ్లే కదా. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్ము అని అన్నాడు. అనేక జనములకు నిన్ను తండ్రిగా చేసేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెడితే నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసేదను, నియమించి తిని. ఇది ఆయన మాట్లాడే మాటలు. ప్రియులారా, మొదటిగా నీకు నాకు మధ్య నిబంధనను అని మాట్లాడాడు. ఆ తర్వాత నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను అన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని అన్నాడు. ఆ తండ్రి యొక్క పేరు మారుస్తూ ఉన్నాడు. అబ్రాము కాదు, అబ్రాహాం, అనేక జనములకు తండ్రి. 6వ వచనం, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, నిన్ను జనములకు తండ్రిగా నియమించి తినన్నాడు. జనములు వచ్చినట్లుగా నియమించుదును అన్నాడు. రాజులు నీలో నుండి వచ్చేదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని అన్నాడు. తాను పిలిచిన తర్వాత 24 సంవత్సరాలకు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసిన దాన్ని రెండవసారి గుర్తు చేసి ఇక దాన్ని తాను నెరవేర్చబోచూ ఉన్నాడు. ఈ మాటను గుర్తు చేసుకోవాలి. ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను కూడా ఆయన నమ్మదగినవాడు. నేను నీతో చెప్పాను కదా అబ్రహాం, ఎందుకు తొందరపడ్డావు అని అనలేదు. కానీ అబ్రహాము నమ్మదగినవాడు కాకపోయినా తాను నమ్మదగినవాడు. ఆయన తన విశ్వాస్యత విషయంలో ఎప్పుడూ కూడా వెనుకంజ వేయువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో నశించవలసిన వారం ఆయన కరుణా సంపన్నత మాత్రమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఎప్పుడో అంతరించిపోవలసిన వారం ఆయన వాత్సల్యం మన ఎడల దినదినం నూతన పరచబడుచున్న హేతువు చేత సజీవులంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాం. అందుకే మన ప్రభువు యొక్క నిబంధన శ్రేష్టమైందనే సంగతిని జ్ఞాపకం చేసుకొని మనం ఆయనకు ఇష్టంగా జీవించాలి. ఆయనకు మనకున్నటువంటి నిబంధన ఏమిటి? దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి నిబంధన ఏమిటి? క్రొత్త నిబంధన. ఆయన తన కుమారుని రక్తం చేత మనల్ని శుద్ధీకరించాడు.
మనం ఆయన పిల్లలం, అంతే. దట్ ఈజ్ అవర్ స్టాండ్. మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలం కావాలి అంటే ప్రభు అయిన క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడాల్సిందే. అట్లు మన జీవితాలను ఫలప్రదం చేసుకుందాం. ఇంకా మారు మనసు పొందకపోతే ప్రభు అయిన క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తం చేత శుద్ధీకరించబడండి. ఆయన పిల్లలు కండి. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు దయచేసిన మీ సహవాసం కొరకై మీకు స్తోత్రాలు. ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ దినం కొరకై మీకు స్తోత్రాలు. మాకు దయచేసిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. మీ పిల్లలమై సదా మీ అడుగుజాడలో నడుచుట కావలసిన కృపనిమ్మని మా ప్రార్థన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. తల్లులు, తండ్రులు, వృద్ధులు, పెద్దలు, యవనులు, సోదర సోదరీలు, మీ మాటలు వినుచున్న వారందరినీ కూడా కనికరించి జ్ఞాపకం చేసుకునండి. ఆత్మ సంబంధమైనటువంటి సౌభాగ్యమును వారికి ఇవ్వండి. శరీర సంబంధమైన భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించి మహిమను పొందండి. మా మనవులు ఆలకించుమని అడుగుచు కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు దీవించమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.